సత్యసాయి జిల్లా లేపాక్షి మండలంలోని కల్లూరు నానపల్లి గ్రామాల్లో సాగునీటి చెరువు ఒడ్డున వెలిసిన శ్రీ కపిలేశ్వర స్వామి ఆలయంలో తొలి ఏకాదశి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. లేపాక్షి మండలం కల్లూరు నాయనపల్లి గ్రామాల మధ్య ఉన్న పురాతన శ్రీ కపిలేశ్వర స్వామి ఆలయంలో తొలి ఏకాదశి వేడుకలు భక్తి శ్రద్ధలతో ఘనంగా జరిగాయి. చారిత్రక ప్రాధాన్యం కలిగిన ఈ ఆలయానికి ఒక ప్రత్యేకత ఉంది. ఆలయానికి పైకప్పు లేకుండా నిర్మాణం చేయబడింది. వర్షాకాలంలో వర్షపు చినుకులు, ఎండాకాలంలో సూర్యకిరణాలు నేరుగా స్వామివారి విగ్రహంపై పడేలా ఆలయాన్ని నిర్మించడం విశేషం. అందుకే ఈ ఆలయాన్ని భక్తులు ఎంతో పవిత్రంగా భావిస్తారు. తొలి ఏకాదశి సందర్భంగా ఆలయ అర్చకులు గంగాధరప్ప, మల్లికార్జున వేద మంత్రాల నడుమ స్వామివారికి అభిషేకాలు, అర్చనలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మూల విరాట్ను రంగురంగుల పూలతో అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. సాయంత్రం నాయనపల్లి, కల్లూరు గ్రామాల యువకులు సాంప్రదాయం ప్రకారం ఎద్దుల బండ్లను రంగురంగుల వస్త్రాలు, రిబ్బన్లతో అలంకరించి మేళతాళాల మధ్య ఆలయానికి ఊరేగింపుగా తీసుకువచ్చారు. ఈ పారాడు బండ్ల ఉత్సవం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. భక్తులు స్వామివారికి వేరుశనగ కాయలు, బెల్లం సమర్పించి తమ భక్తిని చాటుకున్నారు. అనంతరం ఆలయ కమిటీ భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ వేడుకలకు స్థానికులతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై తొలి ఏకాదశి పర్వదినాన్ని భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు.